విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆడారి ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటే నాయకులు కార్యకర్తలే కీలకమని ఆనంద్ కుమార్ అన్నారు. 91-92 వార్డులకు చెందిన పార్టీ క్యాడర్ సమావేశంలో ఆనంద్ ఈ వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహారా భాస్కరరావు ఆధ్వర్యంలో గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో వైసీపీ క్యాడర్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆడారి ఆనంద్ కొన్ని సూచనలు చేశారు. పార్టీ విజయానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో గట్టి కృషి అవసరమని హితవు పలికారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసి సత్తా చూపుదామని కార్యకర్తలు జోష్ నింపారు. భారీ మెజారిటీ సాధించాలంటే ఆయా వార్డుల నాయకులు కార్యకర్తల పనితనం మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వైసీపీకి సానుకూల వాతావరణం ఉందని, దీనిని అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు ఎస్ఏ రెహమాన్, పేడాడ రమణికుమారి, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, 91వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలయ్య నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు గేదెల మురళీకృష్ణ, 91-92 వార్డుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్ఎల్ఎఫ్ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు, గృహ సారథులు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ముందుగా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ ఎలక్షన్ లో మీ అందరూ కష్టపడిన అడుగుతున్నానో, ఒక ముఖ్యమంత్రిని, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికే కదా. ముందు ఆయన మీద మీకు నమ్మకం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రేపు పొద్దున్న అందరు రెహమాన్ గారు చెప్పినట్టుగా మన భవిష్యత్ తరాలకి ఒక దారి చూపిస్తారు. మన పిల్లలకి ఈరోజు వచ్చిన 5 సంవత్సరాలే ఐక్యరాజ్య సమితి వరకు మన పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ ఒక రిప్రజెంట్ చేయించి అమెరికాలోనే మన పిల్లల్ని మన రాష్ట్రం నుంచి పంపించి మన రాష్ట్ర వాయిస్ ని అక్కడ వినిపించడం జరిగింది. అంటే ఈరోజు ఏదైనా